హాయ్ గైస్, నేను సిఆర్పిఎఫ్ ఎస్ఐ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. 811 ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందు కనిపిస్తున్నాను. దీనికి రీజన్ ఏంటంటే నేను కూడా సీజిఎల్కి మీలా ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. అట్ ది సేమ్ టైం మెయిన్స్కి వచ్చేసరికి వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో అన్ఫార్చునేట్లీ ఇట్స్ బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, సిపిఓ మెయిన్స్కి ఎవరైతే కామన్ మిస్టేక్స్ మెయిన్స్లో చేస్తారో వాటి గురించి మాట్లాడతాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కామన్గా చేసే మిస్టేక్ ఇది. మనం చేసే మోస్ట్ రిపీటెడ్ మిస్టేక్ ఏంటంటే ల్యాగ్ అనమాట. ఎక్కడ ల్యాగ్ చేయకూడదు. మెయిన్లీ గ్రామర్, వొకాబ్ అండ్ పీక్యూఆర్ఎస్లో మాత్రం ల్యాగ్ చేయకూడదు. ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్షన్లో ఆటోమేటిక్గా టైం పడుతుంది కాబట్టి ఇది వీలైనంత త్వరగా చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు పీక్యూఆర్ఎస్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ మీరు ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేయచ్చు. కాకపోతే ఇంకో 2 ఆప్షన్స్ ఉంటాయి కదండి. సో ఇది డౌట్ అనమాట. అది పెట్టాలా ఇది పెట్టాలా అనే డౌట్లో మీరు ఉంటారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు డౌట్ లేకుండా మీకు ఏదైతే 2 ఆప్షన్స్ అనిపిస్తాయో ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ కొట్టండి. ఎందుకంటే మీరు ఒక వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేశాక కొంచెం టైం ఉన్నట్లయితే మీరు బ్యాక్ వచ్చి అప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే లాస్ట్కి వెళ్ళాక మీకు టైం కూడా ఉండకపోవచ్చు. టైం లేనప్పుడైతే ఇప్పుడు మీరు పెట్టిన 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి రైట్ అవ్వచ్చు. సో 50-50 అవుద్ది అనమాట. అయితే రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రైట్ అయితే లక్ అనమాట. మ్యాక్సిమం 50-50 అవుద్ది అనమాట. సో అదే కాక మీరు వదిలేసి దాన్ని ఆప్షన్ క్లిక్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ కొట్టారంటే సో చివరికి వచ్చే టైంలో టైం లేకపోవచ్చు అనమాట. టైం లేనప్పుడు అప్పుడు మీరు చాలా ఫీల్ అవుతారు. ఇంక సెకండ్ ఏంటంటే చాలా తక్కువ టైం ఉండొచ్చు. చాలా తక్కువ టైంలో ఉన్నప్పుడు మైండ్ అనేది చాలా 100% ఎక్యురేట్గా పనిచేయదు అనమాట. కన్ఫ్యూజన్లో భయపడుతూ మీరు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ దాన్ని చూసినా సరే మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం రాంగ్ పెట్టేస్తారనమాట. ఎందుకంటే మీ బ్రెయిన్ అనేది కరెక్ట్ పనిచేయదు. సో ఈ మిస్టేక్ చేయకుండా మీరు 2 ఆప్షన్స్లో మీకు ఏదైతే అనిపిస్తుందో అందులో ఏదో ఒకటి పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ కొట్టేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది. లాస్ట్లో టైం ఉన్నప్పుడు మీరు చాలా క్లియర్గా అప్పుడు చూసుకోవచ్చు. లేకపోయినా పర్లేదు, 50-50లో ఏదో ఒకటి మనకి తగలొచ్చు అనమాట. సో ఈ సెకండ్ వన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఒకసారి మీ యొక్క పేపర్ లాస్ట్లో ఏ క్వశ్చన్ ఉందో ఒకసారి చూసేయండి. ఐదర్ ప్యాసేజ్ ఉందా లేదా క్లోజ్ టెస్ట్ ఉందా, ఈ రెండిట్లో మీరు ఫస్ట్ చూసేయండి. ఎందుకంటే లాస్ట్ టైం ఎలాగిచ్చాడంటే ఫస్ట్ క్లోజ్ టెస్ట్ ఇచ్చాడనమాట. సో ఏదైతే ఈ గ్రామర్ ఉందో ఈ గ్రామర్, ఫస్ట్ గ్రామరు, వొకాబు అండ్ పీక్యూఆర్ఎస్లు, ఈ తర్వాత ఏంటంటే క్లోజ్ టెస్ట్ స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. క్లోజ్ టెస్ట్ ఒక 3-4-5 కరెక్ట్గా గుర్తులేదులండి, 4-5 క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్యాసేజ్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈ క్లోజ్ టెస్ట్ అయిపోయిందంటే మరి క్లోజ్ టెస్ట్ రాదు, తర్వాత ప్యాసేజ్లు వస్తాయి అనుకుంటారు, అన్ని ప్యాసేజ్లు ఉంటాయి అనుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో ఒక ఈజీ క్లోజ్ టెస్ట్ పెట్టాడు అనమాట. ఆ క్లోజ్ టెస్ట్ చేయడానికి హార్డ్లీ 1 మినిట్ అవుద్ది అనమాట. సో 1 మినిట్లో 5 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ మన వాళ్ళు ఏంటంటే లాస్ట్లో కూడా ప్యాసేజ్ ఉంటుంది కదా అనుకొని ఆ ముందు ప్యాసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మధ్యలో స్టక్ అయిపోయి ఉండిపోయి దాన్ని టైం వేస్ట్ చేస్తారనమాట. సో లాస్ట్లో చూడడానికి కూడా చాలామందికి టైం లేదు. ఇది చేసింది ఎవరో కాదు, నా ఫ్రెండే చేశారనమాట. సో నాకు అందుకు ఇది చాలా బాగా గుర్తుంది. ఈ మిస్టేక్ మాత్రం మీరు ఖచ్చితంగా చేయకండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఇంకా నా చిన్న వాల్యుబుల్ అడ్వైజ్ ఏంటంటే కొంచెం రిస్క్ చేయడానికి ట్రై చేయండి. రిస్క్ చేయడం అంటే ఏం లేదు, ఇది జస్ట్ అడ్వైజ్ మాత్రమే. సో -0.25 కాబట్టి 4 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ రైట్ అయినా చాలు. సో మీకు 0 అయిపోద్ది అనమాట. సో మీరు ఖచ్చితంగా 50-50 ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు పెట్టేయండి. సో పెట్టకుండా వదిలేయడం మాత్రం చేయకండి. ఓకేనా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు 4 ఆప్షన్స్ మీరు ఏదో ఒకటి పెట్టినట్లయితే అందులో ఒకటి రైట్ అయితే చాలు, మీకు 0 అయిపోతాయి. సో గైస్, ఫైనల్లీ మీరు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారని నమ్ముతున్నాను. ఈ 15 డేస్ మీరు ఎలా హార్డ్ వర్క్ చేస్తారంటే మీ 100% ఎఫర్ట్తో మీరు హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే వన్స్ ఈ 15 డేస్ అయిపోయాక వన్స్ జాబ్ వచ్చినట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్లో 54,000 శాలరీ వస్తుంది. అట్ ది సేమ్ టైం జాబ్ జాయిన్ అయ్యాక 80-90Kతో స్టార్ట్ అవుద్ది అనమాట మీ శాలరీ. సో అదే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ జై హింద్.